బ్రేకింగ్ న్యూస్ సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరుగుతున్న కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పలు కీలక అంశాలపై చర్చ జరుగుతోంది. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకానికి ఆమోదం తెలిపే అవకాశం కనిపిస్తోంది. అలాగే టెక్ హబ్లకు భూముల ప్రోత్సాహక పాలసీతో పాటు మావోయిస్టులపై నిషేధం కొనసాగింపు, A4 మద్యం దుకాణాల దగ్గర ప్రత్యేక గదులను అనుమతించే అంశంతో పాటు మీడియా అక్రిడేషన్ నిబంధనల్లో మార్పు చేసే అంశంపై మంత్రివర్గం చర్చిస్తోంది. ఏపీ కేబినెట్ భేటీలో సీఎం చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లుగా తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ ని మా కరెస్పాండెంట్ రామకృష్ణ ఫోన్ ఇన్ లో అందిస్తారు. రామకృష్ణ, ఓవర్ టు యు. థ్యాంక్ యూ లారీ. కేబినెట్ సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకునే దిశగా ప్రస్తుతం అయితే కేబినెట్ సమావేశం కొనసాగుతుంది. ప్రధానంగా ఉచిత బస్సు ప్రయాణంతో పాటు టెక్ హబ్ పాలసీ, అలాగే సెలూన్లకు విద్యుత్ మాఫీ, మావోయిస్టులపై నిషేధం కొనసాగింపు వంటి కీలకమైనటువంటి అంశాల మీద నిర్ణయాలు తీసుకునే దిశగా ప్రస్తుతం అయితే కేబినెట్ సమావేశం కొనసాగుతుంది. ప్రధానంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి రేపు ఆగస్టు 15 నుంచి కూడా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో మహిళలకు ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని అమలు చేయబోతా ఉన్నారు. దీనికి సంబంధించి ఫ్రీ బస్ ట్రావెలర్ ఫర్ ఉమెన్ పథకాన్ని ఈరోజు కేబినెట్ లో ఆమోదం తెలపోతా ఉన్నారు. దీనికి స్త్రీ శక్తి పథకంగా ఒక పేరునైతే కూడా ఖరారు చేసే అవకాశం అయితే ఉంది. ఇక టెక్ హబ్లకు భూముల ప్రోత్సాహక పాలసీ కింద 2024-29 సమయానికి సంబంధించి టెక్నాలజీ అభివృద్ధి లక్ష్యంగా ఏపీ ల్యాండ్ ఇన్సెంటివ్ ఫర్ టెక్ హబ్ పాలసీ 4.0 కూడా ఇవాళ కేబినెట్ లో ఆమోదం ఇవ్వబోతా ఉన్నారు. అలాగే ఐటీ అభివృద్ధికి ఇది ఒక రకంగా కీలకం కాబోతుందని ఇది చాలా స్పష్టంగా చెప్పవచ్చు. ఇక టూరిజం యోజన సర్వీసులకు సంబంధించి గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతా ఉన్నారు. ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చెందినటువంటి హాస్టల్స్, అలాగే రిసార్ట్ల నిర్వహణకు సంబంధించి ఏజెన్సీల ఎంపికకు టెండర్లు పిలవాలని కూడా కేబినెట్ లో నిర్ణయం తీసుకోబోతా ఉన్నారు. తిరుపతిలో ఉన్నటువంటి టూరిజం సంబంధించినటువంటి భూమిని టీటీడీకి భూమిగా మార్చుకునేందుకు అనుమతి కూడా ఇవ్వబోతా ఉన్నారు. ఇక మద్యం దుకాణాల వద్ద గదులకు సంబంధించినటువంటి అనుమతులకు సంబంధించి కూడా ఇవాళ కేబినెట్ లో నిర్ణయం తీసుకోబోతా ఉన్నారు. A4 షాపులు పక్కనే పర్మిట్ రూములు గదుల ఏర్పాటు చేయడానికి 2024-26 వరకు వాటికి సంబంధించి లైసెన్సులు గడువు పెంచేలా ఎక్సైజ్ నిబంధనలో మార్పు కూడా కేబినెట్ లో ఆమోదం తెలిపే అవకాశం అయితే ఉంది. ఇక సెలూన్లకు విద్యుత్ మాఫీకి సంబంధించి కూడా కేబినెట్ లో చర్చించి ఒక నిర్ణయం తీసుకోబోతా ఉన్నారు. ఇప్పటి వరకు కూడా విద్యుత్ సెలూన్లకు సంబంధించి విద్యుత్ కేటాయింపు 150 యూనిట్ల నుంచి 200 యూనిట్లకు పెంచేందుకు కూడా కేబినెట్ ఆమోదం తెలబోతా ఉంది. జీవనోపాధిని ఎవరైతే ఈ సెలూన్లు నిర్వహిస్తా ఉన్నారో వాళ్ళ యొక్క జీవనోపాధిని ప్రోత్సహిస్తూ సామాజిక సమానత్వానికి ఇది ఒక రకంగా తోడ్పడుతున్నటువంటి అభిప్రాయంలో కేబినెట్ కూడా ఉన్నట్లు తెలుస్తా ఉంది. ఇక విద్యుత్ సంస్థలు ఏవైతే ఉన్నాయో ఏపీ ఎస్పీడీసీఎల్ కావచ్చు, ఏపీ సిపిడిసిఎల్ కావచ్చు, వీళ్లకు గ్యారంటీలు ఇచ్చే దాని మీద కూడా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోబోతా ఉంది. ఏపీ ఎస్పీడీసీఎల్కు 3544.57 కోట్లకు, అలాగే ఏపీ ఎస్పీడీసీఎల్కు 1029.37 కోట్ల రూపాయలకు ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వబోతా ఉంది. ఇప్పటికే పిఎఫ్సి లిమిటెడ్ ద్వారా మంజూరైనటువంటి లోన్లకు ఏదైతే ఉందో లోన్లు వాటికి ఇది వర్తింపజేస్తారు. మరో ప్రతిపాదనలో కూడా 900 కోట్ల రూపాయలు గ్యారంటీకి కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపే అవకాశం అయితే ఉంది. ఇక పాఠశాల విద్యాశాఖకు సంబంధించినటువంటి ఉత్తర్వులు ఏవైతే ఉన్నాయో వాటికి ధృవీకరణకు సంబంధించి మే 13 అలాగే జూన్ 31 విద్యాశాఖ విడుదల చేసినటువంటి ఉత్తర్వులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కూడా కేబినెట్ ధృవీకరించబోతా ఉంది. ఇక కీలకమైనటువంటి మీడియాకు సంబంధించి మీడియా అక్రిడేషన్ నిబంధనలో మార్పుకు సంబంధించి 2025 మీడియా అక్రిడేషన్ రూల్స్ కు సంబంధించి ఒక రూపకల్పనకు కూడా ఈరోజు కేబినెట్ లో ఆమోదం తెలబోతా ఉన్నారు. 2023 నిబంధనల స్థానంలో ఈ కొత్తగా 2025 నూతన నిబంధనలను అమల్లోకి కేబినెట్ ఆమోదం తర్వాత అమల్లోకి వచ్చే అవకాశం అయితే ఉంది. ఇక కీలకమైనటువంటి మావోయిస్టులకు సంబంధించి వాళ్ళ మీద ఉన్నటువంటి నిషేధాన్ని మరో ఏడాది కాలం పొడిగించే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. దీనికి సంబంధించి కూడా ఇవాళ మంత్రివర్గ సమావేశంలో కీలకమైనటువంటి నిర్ణయం అయితే తీసుకోబోతా ఉన్నారు. ఇక న్యాయశాఖలో
కొత్తగా 5 కొత్త పోస్టులకు సంబంధించి పుట్టపర్తి, మొవ్వ, గన్నవరం, గాజువాక, తిరుపతి ఈ కోర్టులో 5 అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టుల మంజూరుకు సంబంధించి కూడా కేబినెట్ లో ఇవాళ చర్చించి కీలకమైనటువంటి ఆమోదం తెలిపే అవకాశం అయితే కనిపిస్తోంది. వీటితో పాటు రాజకీయపరమైనటువంటి అంశాల్లో కూడా కేబినెట్ సమావేశంలో చర్చించే అవకాశం అయితే ఉంది. మద్యం కుంభకోణం కేసుకు సంబంధించి ఇప్పటికే చాలా మంది అరెస్ట్ కావడం జరిగింది. అలాగే ఇటీవల మనం చూసుకున్నట్లయితే హైదరాబాద్ లో దాదాపుగా 11 కోట్ల రూపాయల డంప్ను స్వాధీనం చేసుకున్నటువంటి నేపథ్యంలో దీనికి సంబంధించి కూడా ప్రధానంగా చర్చించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇది మొత్తానికి చూసుకున్నట్లయితే దాదాపు 12 అంశాలతో కూడినటువంటి ఎజెండా మీద ఇవాళ కేబినెట్ లో కీలకమైనటువంటి నిర్ణయాలు అయితే